జత్వాని కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. అందులో ప్రధానంగా ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో నిన్న విద్యాసాగర్ని కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఐపీఎస్ అధికారుల పాత్రని ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. ఏడాది జనవరి 30న కాంతి రాణా, విశాల్ గుర్నీలను నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు పిలిపించి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. తర్వాత కాంతి రాణా, ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ పిలిచి విద్యాసాగర్తో కలిసి తప్పుడు కేసు నమోదు చేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1నే ముంబై వెళ్లి పోలీసు బృందానికి కాంతి రాణా విమాన టికెట్లు బుక్ చేయించారు. కేసు నమోదు చేయకముందే పోలీసులు రంగంలో దిగడానికి ఇదే సాక్ష్యం. వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి అది కాదంబరి జత్వాని తయారు చేయించిందని కట్టుకదల్లారు. కాదంబరి హైదరాబాద్లో మోడలింగ్ చేసే సమయంలో విద్యాసాగర్ ఆమెకు పరిచయం అయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడు ప్రతిపాదించగా ఆమె 2015లోని తిరస్కరించారు. దీంతో విద్యాసాగర్ కాదంబరిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆమె ఫోన్కి నగర చిత్రాలను పంపిస్తూ వేధించేవారు. వైకాపాలో తనకున్న పలుకుబడి ఉపయోగించి పోలీసు అధికారిని ప్రభావితం చేసి తప్పుడు కేసు పెట్టించి నటి ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ఉన్నటువంటి తనకున్న 5 ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు జత్వాని తన సంతకాన్ని ఫోర్జరీ చేసి విక్రయానికి పెట్టారని విద్యాసాగర్ గతంలో ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదైంది. నటిని ముంబైలో అరెస్ట్ చేసిన సమయంలో ఆమె హ్యాండ్ బ్యాగ్ నుంచి ఈ ఫోర్జరీ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చూపించారు. ఆ పత్రం 2018లో రాసినట్టు పాత తేదీ వేసింది. కానీ అందులో కాదంబరి చిరునామా మాత్రం కొత్తది రాశారు. స్టాంప్ పేపర్ కాదంబరి తయారు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె చేయిస్తే అందులో తన సంతకం చేయకుండా ఎలా ఉంటారు? ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ అనడానికి ఇవే ఆధారాలు. కాదంబరి ఫోర్జరీ పత్రాన్ని చూపించి తన 5 ఎకరాల భూమిని అమ్ముతానంటూ చంద్ర, వీర వెంకట నాగేశ్వరరాజు, భరత్ కుమార్ నుంచి 5 లక్షలు బయానా తీసుకున్నారు. విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అప్పట్లో పెట్టిన కేసులో వీళ్ళిద్దరిని పోలీసులు సాక్షులుగా చూపించారు. వీరి నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టు కేసును విచారించిన అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆ సాక్షులను తిరిగి ఇప్పుడు విచారిస్తే తాము సీఐ వద్ద స్టేట్మెంట్ ఇవ్వలేదని, భూమిని కొనేందుకు జత్వానికి 5 లక్షల బయానా ఇవ్వలేదని, అసలు తాము ఎప్పుడు జత్వానిని చూడనేలేదని తేల్చి చెప్పారు. సాక్షుల కాల్ డేటాను పరిశీలిస్తే వీళ్ళని నాటి సీఐ విచారించలేదని తేలిందని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పుకొచ్చారు. నటి కాదంబరి జత్వాని మీద తప్పుడు కేసు నమోదు చేసి వేధించిన కేసులో ఇప్పుడు ఈ వ్యవహారాలకు సంబంధించి విచారిస్తామని ప్రకటించారు.